నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనం ఎర్రగడ్డలో ఉన్నాము. ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికలో భాగంగా సిల్లుకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే చెప్పి మహేందర్ రెడ్డి గారు, ఎట్లా ఉంది పరిస్థితి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు గెలిచే అవకాశం ఉందా? ఏం చెప్తారు సార్? జూబ్లీహిల్స్లోని ఎన్నిక ఏదైతే ఉప ఎన్నిక జరుగుతుందో ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం నల్లేరుపై నడకలేదు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దక్షతకు, అలాగే స్థానికుడైన నవీన్ యాదవ్ గారి యొక్క మంచితనాన్ని గుర్తించి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లందరూ కూడా నవీన్ యాదవ్కు ఓటు వేయడానికి తాము ఆల్రెడీ కృతనిశ్చయంతో ఉన్నారు, నిశ్చయించుకున్నారు. కేవలం మెజారిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది వాళ్ళ. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాలు ఉండబోతుంది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చారో, ఈ రాష్ట్రం అనేకమైన అప్పుల కుప్పల్లోకి నెట్టబడి గత 9.5 సంవత్సరాల కాలంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రజలు ఏవైతే ఇక్కట్లు పడ్డారో, 8 లక్షల కోట్ల అప్పును చేసినరో వాటన్నింటిని కూడా అధిగమిస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ పేదవాడి కంచంలో సన్న బియ్యాన్ని ఇచ్చిండు, సన్న అన్నాన్ని ఇచ్చిండు. విద్యార్థులకు అలాగే వీళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చుకుంటూనే, పాత బకాయిలన్నీ పెట్టినప్పుడు కూడా ఇచ్చుకుంటూనే వాళ్ళకి కావాల్సిన కాస్మెటిక్ ఛార్జెస్ కానివ్వండి, డైట్ ఛార్జెస్ కానివ్వండి, వాటన్నింటికుంటూ పెంచుకుంటూ పోయిండు. దాంతోపాటు ప్రతి వాడికి ఏదైతే ఆత్మగౌరవంగా ఉండే రేషన్ కార్డును 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు. కానీ అలా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి పేదవాడికి కూడా, ప్రతి అర్హుడికి కూడా ఇంచుమించు ఇప్పటి వరకు 6 లక్షల రేషన్ కార్డులను ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రతి వ్యక్తికి కూడా 6 కిలోల సన్న బియ్యాన్ని ఇవ్వడం జరిగింది. రైతులకు అలాగే 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా కింద డబ్బులు వేయడం జరుగుతుంది. వీటన్నింటితో పాటు అనేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు. యువత తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కలలు కన్నది. కానీ 9.5 సంవత్సరాల కాలంలో కేవలం వాళ్ళ కుటుంబాలకే రాజకీయ ఉద్యోగాలు వచ్చాయి తప్ప తెలంగాణ యువతకు ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు. అదే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇవాళ ఇంచుమించు 1,00,000 ఉద్యోగాలను, ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది. ఇవన్నింటి కూడా చూసిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా, ఇలా ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజక ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. అభివృద్ధి జరగాలన్నా, ఈ ప్రాంతం సంక్షేమ పథకాలు అందాలన్నా ఈ ప్రాంతానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం తథ్యం. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ గెలిపించినట్టయితే మాకు అభివృద్ధి ఫలాలు కానీ, సంక్షేమ ఫలాలు కానీ ప్రతి పేదవాడి ఇంటికి చేరుతాయి, ప్రతి పేదవాడి గడపకు చేరుతాయి, ప్రతి పేదవాడి యొక్క గుండెకు చేరుతాయి అని చెప్పి ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల రూపాయలు కానివ్వండి, ఇవాళ అదే మాదిరిగా రేషన్ కార్డు రూపాయలు కానివ్వండి, సన్న బియ్యం రూపాయలు కానివ్వండి, ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రూపాయలు కానివ్వండి, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు కానివ్వండి, దాంతోపాటు ఇవాళ రైతు భరోసా కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక్కొక్క సిలిండర్ 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రతి పేదవాడికి, మధ్యతరగతి కుటుంబానికి చేరినాయి. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు ఒక అపారమైన నమ్మకం ఏర్పడ్డది, ప్రగాఢమైన విశ్వాసం ఏర్పడ్డది. ఆ ప్రగాఢమైన విశ్వాసాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఇలా తప్పకుండా నవీన్ యాదవ్ వైపు ఓటేయడానికి సిద్ధపడుతుండ్రు. ఇంకోటి కూడా జూబ్లీహిల్స్ ప్రజలందరూ, ముఖ్యంగా ముస్లిం సోదరులందరూ కూడా ఒకటి గ్రహించిన ఇవాళ బీఆర్ఎస్ పార్టీది కేవలం గల్లీలో కుస్తీ బీజేపీ పార్టీతోని, ఢిల్లీలో దోస్తీ ఏదైతే వాళ్ళు చేసిన అరాచక అక్రమ అవినీతి పరిపాలన ఉందో వాటన్నింటి నుంచి కూడా కాపాడుకోవడానికి ఇలా బీజేపీతోని వాళ్ళకు దోస్తీ ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి ఈ ప్రాంతంలోని ముస్లిం ఓటర్ మహాశైలందరూ కూడా ప్రగాఢంగా నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళను కూడా వంచి 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి వాళ్ళకి 12% రిజర్వేషన్ వాళ్ళు ఇవ్వలేదు. పైపెచ్చు ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 4% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్న మైనారిటీ సోదరులందరూ కూడా అనేక విధాలుగా విద్యా ఉపాధి అవకాశాల్లో అనేకమైన అవకాశాలు వచ్చినాయి. కాబట్టి వాటిని వేయడానికి కూడా ముస్లిం సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇవన్నీ కూడా వెరసి ఈ ప్రాంతంలో ఏదైతే నవంబర్ 11వ తారీఖున ఇలా ఓటింగ్ జరగబోతుందో ఆ ఓటింగ్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు, ఇవాళ ఆంధ్ర సోదరులందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ నవీన్ యాదవ్ గారి యొక్క గెలుపు కేవలం నల్లేరుపై నడక మాత్రమే అని చెప్పి రౌడీ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా, ఈ ప్రజల్లో ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఈ వర్డ్ని? నవీన్ యాదవ్ పైన ఏమైనా కేసులు ఉన్నాయా? నవీన్ యాదవ్ రౌడీ కాదు, ఆయన ఒక విద్యాధికుడు, విద్యావంతుడు,
ఇలా కుటుంబంలో ఎవరు ఉన్నంత మాత్రం సరిపోదు కదా. ఆయనకున్న పేరు ఉంది. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా ఆయనకు రౌడీ అన్నట్టయితే సెకండ్ పొజిషన్ తీసుకున్నారు కదా. ఇవాళ ఎవరైతే రౌడీ అని మాట్లాడుతున్నారో, ఆకు రౌడీ అని చెప్పి, వీళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించే ఒక కుహాన రాజకీయ నాయకులు వాళ్ళను నమ్మి ఈ రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పచెప్తే దోపిడీ దొంగల కంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకొని 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినారో తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహించినారు. ఆయనను ఆకు రౌడీ అనే ఒక ఈ వీధి రౌడీకి, ఈ బందిపోటు దొంగకు, ఈ తగ్గులకు ఒక అర్హత లేదని చెప్పి చెప్తున్నాయి. అలా కుటుంబ సభ్యులకు నవీన్ యాదవ్ గురించి కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత లేదని చెప్పి నేను అంటున్నాను. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే నిన్న కేకే సర్వే వచ్చింది. ఆ సర్వేలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా ఒక స్పెక్యులేషన్ ఏర్పడింది. దీన్ని చూసి కాంగ్రెస్ భయపడుతుందా? కాంగ్రెస్ పార్టీ తాటాకు చప్పుళ్లకు, ఏదో సర్వేలకు, ఏ అసంకల్పితమైన ఇలా లోపభూయిష్టమైన సర్వేలు చేసి కొన్ని పేడ్ ఛానళ్ల ద్వారా సర్వేలు చేయించుకుంటే ఎవరు కూడా భయపడే ప్రశ్న లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల నాడి, జూబ్లీస్ ఓటర్ నాడి ఇలా కాంగ్రెస్ పార్టీకి తెలుసు, యనుమల రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఇవాళ వాళ్ళు ఏదో దాచుకున్న డబ్బుతోని అనేకమైన కల్పితమైన సర్వేలు చేసి ప్రజల యొక్క నాడిని దృష్టిని మరలించడానికి చేసే కుటిల ప్రయత్నాలను జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులు తప్పకుండా తిప్పికొట్టి వాళ్లకు రాజకీయ భవిష్యత్తు లేకుండా బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా వాళ్ళను ఒక 10 కిలోమీటర్ల దూరంలో బంధపెట్టడానికి జూబ్లీ హిల్స్ ప్రజలు అందరూ కూడా సిద్ధమైపోయారు.